సమాజం రకరకాల ప్రతిస్పందనలను మనకు అందిస్తూ ఉంటుంది. ప్రతిదానికి మనం బాధపడటమో పొగిడితే ఆనందపడటమో కాకుండా ఒక నిగ్రహ స్థితిని జీవితంలో అలవాటు చేసుకోవాలి. వివేకానంద స్వామి మనందరికీ బాగా తెలుసు. ఆ స్వామివారు తన తోటి సన్యాసులతో బాల్యంలో ఉన్నప్పుడు భిక్షాటనకు వెళ్ళారు. భిక్షాటనకు వెళితే వారి యొక్క భిక్షా పాత్రలో సగం పాడైపోయిన అరటిపండు, కొన్ని బియ్యము, ఒక ఇంటికి వెళితే ఆ ఇల్లాలు తీవ్రంగా దూషించింది. ఈ మొత్తాన్ని తీసుకొని వారు ఆశ్రమానికి వచ్చాక ఆ తోటి మిత్రుడైనటువంటి సన్యాసి ఏడవడం మొదలుపెట్టాడు. స్వామివారు అతని దగ్గరికి వెళ్ళి, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, చూసావా వివేక, మనకు ఎంత ఇబ్బందికరమైన దీనస్థితి ఏర్పడిందో. ఆ ఇల్లాలు భిక్షను ఇవ్వకపోగా అనేక రకాలుగా మనల్ని దూషించింది. ఆ మాటలు తలుచుకొని నాకు ఏడుపు వస్తోంది, నా గుండె కరిగిపోతుంది అన్నారు. అప్పుడు స్వామివారు అన్నారు, ఒకసారి భిక్షాపాత్రలో ఏమున్నాయో తీయమన్నారు. ఏమున్నాయి? సగం పాడైన అరటిపండు ఉంది. ఆ అరటిపండు సగభాగాన్ని ఆవుకు పెట్టేద్దాం. బియ్యం ఉన్నాయి, ఆ బియ్యాన్ని వండుకొని అన్నం తిందాం. ఈ రెండు తప్ప భిక్షాపాత్రలో ఏం లేవు కదా. ఆవిడ తిట్టిన తిట్లు భిక్షాపాత్రలో లేవు కదా. అలాగే ఆ తిట్లు అక్కడే మనం వదిలేసి వచ్చాం, మనకవేవి వర్తించవు అంటే ఆ శిష్యుడు విని చాలా ఆనందించి తన దుఃఖాన్ని పోగొట్టుకున్నాడు.